అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాకినాడలో అధిక వడ్డీలు ఆశ చూపి బోర్డు తిప్పేసిన కార్తికేయ బిల్డింగ్ సొసైటీ వ్యవహారం మరొక టర్న్ తీసుకుంది. ఆస్తులను సీజ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే స్థలాల విషయంలో లిటిగేషన్లు బయటపడడంతో ఆ ప్రక్రియ కూడా ఆగిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కాకినాడలో కార్తికేయ సొసైటీ చీటింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ తన కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా నియమించుకున్నాడు. వందలాది మంది దగ్గర 20 కోట్ల వరకు కలెక్ట్ చేశాడు. అధిక వడ్డీ ఆశ చూపారు. కొద్ది రోజులు వ్యవహారం బాగానే నడిచింది. ఆ తర్వాత గడువు ముగిసినా ఎవరికీ డబ్బులు ఇవ్వడం లేదు. 10 కోట్లు సొసైటీ ఖాతాలో నమోదు చేయకుండా నొక్కేశారు. రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపి 5 కోట్లు కాజేశారు. బినామీలు, దొంగ అకౌంట్లతో కస్టమర్లను బురిడి కొట్టించారు. దీంతో బాధితులు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారం 2023లో బయటపడింది. మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేయగా వారిలో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. సొసైటీ యజమానికి చెందిన ఆస్తులను అమ్మి ఆ సొమ్మును డిపాజిట్దారులకు సర్దుబాటు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఇక్కడ అవరోధాలు ఎదురయ్యాయి. సొసైటీకి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం 2 ఏళ్ల కిందటే సీజ్ చేసింది. కొన్ని ఆస్తులను వేలం వేశారు. వాటిని ఆక్షన్లో దక్కించుకున్న వాళ్లు డబ్బులు కట్టలేక తప్పుకున్నారు. అయితే మిగతా ఆస్తులపై తమకు కూడా హక్కులు ఉన్నాయని కొందరు వ్యక్తులు కలెక్టర్ను కలిశారు. విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దానికి సంబంధించి లిటిగేషన్ ఉన్నట్లు తేలింది. దీంతో కోర్టు వేలం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసింది. మళ్లీ విచారణ చేయాలని ఆదేశాలిచ్చాయి. దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కావాలని సొసైటీ నిర్వాహకులు ఆ విధంగా క్రియేట్ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఆస్తులు లిటిగేషన్లో ఉంటే వేలం ప్రక్రియ ఆలస్యమవుతుంది లేదా వాయిదా పడుతుంది. బాధితులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి కార్తికేయ సొసైటీ ఆస్తుల వేలం ప్రక్రియ వాయిదా పడింది. 4 నెలల్లో రీట్రయల్ నిర్వహించనుంది కోర్టు. మోసం చేసిన వాళ్లు ఇదంతా కామన్ అన్నట్లు ఉంటే, మోసపోయిన వాళ్లు మాత్రం తమ డబ్బులు వస్తాయో రావో తెలియక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదని వాపోతున్నారు బాధితులు.